హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ మొన్న మే 12న రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దీనికంటే వారం రోజుల ముందే రవిశాస్త్రి దగ్గరికి వెళ్ళి నేను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నా అని చెప్పేసి చెప్పాడంట. అయితే మరి రవిశాస్త్రికి ఒకేసారి షాక్ వచ్చిందంట. ఎందుకు, అరే ఇటువైపు చూసుకుంటే ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాడు, దాని తర్వాత ఫామ్ చూసుకున్నా సరే మంచిగానే ఉండే, ఇప్పుడు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఇంకో 2 years అయినా ఆడొచ్చు కదా అనే డౌట్ అరైజ్ అయ్యి మరి రవిశాస్త్రి కూడా షాక్ గురయ్యాడంట. అయితే దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏందా అని చెప్పేసి కొంచెం డెప్త్గా అడిగాడంట విరాట్ కోహ్లీని. అసలు ఏమైంది అని చెప్పేసి పర్సనల్ ఇష్యూస్ కూడా మొత్తం కూడా అడిగాడంట. అడిగితే దాని తర్వాత విరాట్ కోహ్లీ రెండు స్టేట్మెంట్ ఇచ్చాడంట. అదేంటంటే, ఇప్పటి వరకు నేను టెస్ట్ క్రికెట్కి చాలా చేశాను అనిపించింది, దాని తర్వాత మరి నాలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు, దాని తర్వాత నాకు ఎటువంటి డౌట్స్ కూడా లేదు, సో క్లారిటీగానే ఉన్నాను. సో ఇది నాకు రిటైర్మెంట్ ప్రకటించే టైం ఆసన్నమైంది అనిపిస్తూ ఉంది, సో అందుకే నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి రవిశాస్త్రితో చెప్పాడంట. సో అయితే మరి ఇదంతా విన్న తర్వాత ఓకే అని చెప్పేసి రవిశాస్త్రి కూడా మరి ఇక కాంప్రమైజ్ అయ్యాడంట. సో ఓకే, నీకు సరైన టైంకే సరైన డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పిన దానికంతా కూడా ఓకే చెప్పి సరే ఇక అలానే తీసుకో అని చెప్పాడంట. అయితే మరి దీని తర్వాత రవిశాస్త్రి చెప్తుంది ఏంటి అంటే, మరి విరాట్ కోహ్లీ పరిస్థితి కనుక చూసుకుంటే గ్రౌండ్లో తనే బౌలింగ్ తనే అందరిని అవుట్ చేయాలనుకుంటాడు. దాని తర్వాత మరి మ్యాచ్ మొత్తం కూడా చూసుకుంటే మనం సో ఎంత యాక్టివ్గా ఉంటాడో మనందరికీ తెలుసు. సో మరి ఇటువంటి యాక్టివ్గా ఉండే ప్లేయరు ఖచ్చితంగా రెస్ట్ అవసరం వీళ్ళకి. సో రెస్ట్ అవసరం లేకపోతే ఖచ్చితంగా రేపు మానసికంగా దెబ్బతింటారు. సో అందుకని చెప్పేసి మరి అతను ఫిజికల్గా ఫిట్గా ఉన్నా సరే సో మరి మానసికంగా అంతగా ఫిట్గా అనిపించట్లేదు, అందుకని చెప్పేసి మరి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పి సో రవిశాస్త్రి అయితే మరి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.